నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం ఈ సమాజంలో ఏదైనా తప్పులు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మరి ఇంకా ఏదైనా మాట్లాడితే కనుక పోలీసులకే ఆశ్రయించాల్సింది పోయి కొంతమంది వ్యక్తులు పోలీసుల మీదనే దౌర్జన్యంగా ప్రవర్తించడం, మరి వాళ్ళ మీదనే కేసులు పెడతా అనేదాకా వెళ్తుందంటే ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ని ఎట్లా చూడాలని ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనగానే ఏదైనా ఇది అబ్కారీకి సంబంధించి అంటే కళ్ళు డిపోస్ కావచ్చు, ఈ వైన్స్, దీనికి సంబంధించి బాస్గా వ్యవహరిస్తారు. ఏదైనా తప్పులుంటే వాళ్ళని అక్కడిదక్కడ ఏదైనా కేసులు కట్టడం కానీ ఇట్లాంటివన్నీ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఒక స్టేట్కి సంబంధించినటువంటి ఒక నాయకుడు, ఈ ఏదైతే గౌడ సంఘం సంబంధించినటువంటి ఒక వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఎక్సైజ్ ఎస్హెచ్ సిఐ కూడా కమిషనర్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం అంటే దీన్ని బట్టి చూడొచ్చు తీవ్రత ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాట్లాడదాం అసలు ఏం జరిగింది, ఎందుకు తనను వేధిస్తున్నాడు, ఏమని వేధిస్తున్నాడు అన్న అంశం పైన మనతో మాట్లాడడానికి నిజామాబాద్ ఎక్సైజ్ సిఐ ఉన్నారు, స్వప్న గారు. మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ గత 2 రోజుల నుంచి ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరుగుతుంది? మిమ్మల్ని ఒకరు డబ్బులు కావాలి లేకపోతే ఏసీబీ వద్దకు వెళ్తాము, మీరు డబ్బులు తీసుకున్నాయన్నా బయట పెడతామనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏం జరిగింది అసలు? అంటే ఇది గత మంత్లో అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అయిందండి. అప్పుడు మాకు టెండర్స్ నడుస్తున్నాయి. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే ఇట్లా నేను లిఫ్ట్ చేసిన తర్వాత మీరు ఎవరు అని అడిగితే ఇట్లా నేను దానయ్య గౌడ్ అనే పర్సన్ని, కళ్ళు గీత వృత్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుని అని చెప్పి మాట్లాడి ఏంటి విషయం అని అంటే ఇట్లా సంఘం మీటింగ్ ఉంది, డబ్బులు ఇవ్వాలి అని అడిగారు. అడిగితే నేను తర్వాత మాట్లాడతా అని చెప్పేసి కాల్ కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు సేమ్ టాపిక్. అప్పుడు నేను ఫీడ్ చేసుకున్నాను అతని నెంబర్. బిజీ షెడ్యూల్లో నేను ఫస్ట్ టైం ఫీడ్ చేసుకోలేదు. నెక్స్ట్ టైం ఫీడ్ చేసుకుని అతనే ఎత్తట్లేదు, ఇంకా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయకపోయేసరికి ఒక 4-5 టైమ్స్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి అతనివి. మొన్న 17th రోజు మార్నింగ్ 9 AM నాకు ఒకటి 3 పేజీల లెటర్ అనేది నా అఫీషియల్ నెంబర్కి వాట్సాప్ చేయడం జరిగింది. దాంట్లో ఇట్లా ఇంత మనీ తీసుకుంటున్నట్టు, ప్రతి దానికి కేటగిరీకి ఇంత చొప్పున అని చెప్పేసి ఈమె అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని ఏసీబీ డిఎస్పీ నిజామాబాద్ గారికి, ఏసీబీ డిఎస్పీ నాంపల్లి గారికి, గౌరవనీయులైన డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ గారికి, ఈఎస్ నిజామాబాద్ గారికి లేఖ రాసినట్టుగా అది నాకు సెండ్ చేయడం జరిగింది. నేను అదంతా చదివిన తర్వాత వెంటనే డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారికి, అదేవిధంగా ఈఎస్ మల్లారెడ్డి గారికి నేను ఈ విషయాన్ని తెలియజేసి ఇమ్మీడియట్గా నేను సిపి గారికి కాల్ చేయడం, తర్వాత సార్ని కలిసి సార్ ఆదేశాల మేరకు 3 టౌన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే నార్మల్గా ఏదైనా మీరు చేసిన తప్పు, ఒకవేళ ఎక్కడైనా తప్పు తీసుకుంటే ఇట్లాంటి ఏమన్నా అవినీతికి పాల్పడితే వాళ్ళు డైరెక్ట్ ఏసీబీని ఆశ్రయించడము, కంప్లైంట్ చేయడమో చేయాలి కదా. మిమ్మల్ని మీకే పెడుతున్నాడంటే దీన్ని ఎట్లా చూస్తారా? నా క్వశ్చన్ కూడా అదేనండి. ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు ఏసీబీకో లేకపోతే ఆఫీసర్స్కో కంప్లైంట్ చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళకే చేయాలి కదా. నా అఫీషియల్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా ఇతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నాకు అనిపించింది. దానికోసమనే నేను మా హయ్యర్ ఆఫీసర్స్ సూచనల మేరకు నేను సిపి గారిని ఆశ్రయించడం జరిగింది. తర్వాత సిపి సార్ ఆదేశాల మేరకు 3rd టౌన్లో నేను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే నేను సిపి సార్కి ఇచ్చాను, సిపి సార్ 3rd టౌన్కి ఎండాస్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, 19వ తారీఖు ఇష్యూ అయింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టుంది. అంటే మీకు కాల్ మాట్లాడారు, అసలు ఏం చెప్తున్నాడు? ఏమన్నా డబ్బులు కావాలని అడుగుతున్నాడా? మరి ఏం చెప్తున్నాడు? 100% డబ్బులు కావాలని అడిగారండి. అడిగితే దేనికోసం అంటే సంఘం మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పారు. నేను అంత క్లియర్గా అడగలేదు దాన్ని. నేను బిజీగా ఉన్నా అండి, తర్వాత మాట్లాడతా అని చెప్పేసి కాల్ కట్ చేయడం జరిగింది. అట్లా 2 టైమ్స్ చేశాను. తర్వాత 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను దానికి సంబంధించినటువంటి వివరాలని కూడా నేను సిపి గారికి, అదేవిధంగా 3 టౌన్లో కూడా నేను అందజేయడం జరిగింది. దీని తర్వాత మా సోమిరెడ్డి సార్ ఈ విషయాన్ని ఎంటైర్ స్టేట్ హెడ్ అయినటువంటి కమిషనర్ గారికి కూడా తెలియచెప్పడం జరిగింది. సార్ కూడా వెంటనే మళ్ళీ మా గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరికిషన్ సార్కి కూడా తెలియజెప్పడం జరిగింది. వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది, సిపి గారికి లెటర్ పెట్టడం జరిగింది. సో అవన్నిటిని కూడా వారు పరిశీలిస్తున్నారు.